आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। कामारेड्डी जिले पुलिस ने मोबाइल फोन्स की बाजियाबी में शानदार कारकर्दगी कर दिखाई है। एसपी राजेश चंद्र के मुताबिक रवा साल अब तक 2,53,00,000 रुपए मालियत के 1,579 मोबाइल फोन बरामद करके मुतासिरीन के हवाले किए गए। हालिया खुसूसी ड्राइव में मजीद 164 फोन बाजियाब हुए। एसपी ने कहा कि मोबाइल के जरिए साइबर फ्रॉड के वाकयात में इजाफा हो रहा है, इसलिए शहरी एहतियात बरतें। इन्होंने बताया कि फोन गुम होने की सूरत में CEIR सिस्टम में शहरी या जिले पुलिस ऑफिस से राब्ता करके अपना फोन वापस हासिल कर सकते हैं। అందరికీ నమస్కారం। కామారెడ్డి జిల్లాలో ఈ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న CIR పోర్టల్ ద్వారా వాళ్ళ అర్జీని పెట్టుకున్న వాళ్ళకి మొబైల్ ఫోన్స్ తిరిగి దాన్ని ట్రేస్ అవుట్ చేసి దాన్ని తెప్పించే ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది RSI బాగ్రాజ్ ఆధ్వర్యంలో। ఆ టీమ్ ఫామ్ అయినప్పటి నుంచి సుమారుగా ఈ సంవత్సరము 1,100 మొబైల్ ఫోన్స్ ఇయర్ మొత్తము మనము 1,570 మొబైల్ ఫోన్స్ రికవరీ చేసి పోగొట్టుకున్న వ్యక్తులకు ఇవ్వడం జరిగింది। అందులో 1,100 మొబైల్ ఫోన్స్ కేవలం ఈ టీమ్ స్పెషల్ టీమ్ ఫామ్ అయినప్పుడు చేయడం జరిగింది। సో ఈ ట్రేసబిలిటీ ఈ డిటెక్షన్ తీసుకుంటే ఎంటైర్ స్టేట్లో కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పొజిషన్లో కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఉంది। సో ఫ్రమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ ఐ కంగ్రాచులేట్ ద ఎంటైర్ స్పెషల్ టీమ్ పేరుతో ఫామ్ చేసిన అండ్ పబ్లిక్ కూడా చెప్తా ఉన్నాం, మొబైల్ ఫోన్ పోయినప్పుడు వాళ్ళు భయపడకుండా ఆందోళన చెందకుండా ఈ CEIR పోర్టల్ ద్వారా వాళ్ళ రిక్వెస్ట్ని వాళ్ళు చేసుకొని సిమ్ని బ్లాక్ చేసుకుంటే ఇమ్మీడియట్గా దాన్ని మొబైల్ ఫోన్ ట్రేస్ చేసే అవకాశం పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది। అండ్ స్పెషల్ టీమ్ 24/7 ఒక టీం అయితే దీని గురించి వర్క్ చేస్తూ ఉంటుంది। సో మొబైల్ ఫోను అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, అది పోయిన తర్వాత ఇమ్మీడియట్గా దాన్ని రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది। సో దట్ దాన్ని ఎటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి యూజ్ చేయకుండా మనం దాన్ని కట్టించాలి। థ్యాంక్ యూ।